22-24 ఏజ్లో మీరు ఉన్నప్పుడు ఎప్పుడన్నా హిందూకు సంబంధించిన గ్రంథాలు కానీ, వేదాలు కానీ, పురాణాలు కానీ, చరిత్ర కానీ ఇప్పుడు చదవడానికి ప్రయత్నం చేశారు మీరు? మా నాన్న అయ్యప్ప స్వామి మాలేసేవాడు, నా పేరు మణికంఠ స్వామి. అలా ఏంటంటే విగ్రహారాధన చేసేవాళ్ళు. మా మొత్తం ఊరంతట్లో ఒక 150 గడపలు ఉన్నాయనుకోండి. 150 గడపలు నాకు తెలిసి ఒక్క భారతం, ఒక్క రామాయణం, ఒక్క భగవద్గీత కూడా ఉండేది కాదు. తీసుకున్న భగవద్గీత, రామాయణం ఎప్పుడైతే చదివినప్పుడు వాటిలో ఉన్న నైతికతను తీసుకోకుండా తప్పు చేశారు మీ నాన్నగారు. భగవద్గీతలో నైతికత ఏమని చెప్పండి. మా నాన్నకి 3 భార్యలు, మేము 3వ భార్య పిల్లలు అంటే చనిపోయారులేండి. మా అమ్మను పెళ్లి చేసుకున్న తర్వాత మా దగ్గర నేర్చాడు. మన భారతదేశానికి మదర్ తెరిసా అని అందరూ అంటారు కదా, మదర్ తెరిసా ఎందుకు వచ్చిందని భారతదేశానికి? క్రీస్తు ప్రేమని సేవ ద్వారా చూపించడానికి. మరి అమ్మాయిలు ఎందుకు సప్లై చేసింది? జస్ట్ వాట్సాప్ యూనివర్సిటీ క్రిస్టియానిటీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం. నాకు మీరు ఆంజనేయ గారు ఇప్పుడు మనకు జోకులు మా తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఆలి లేదు సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం. మదర్ తెరిసా హ్యూమన్ ట్రాఫికింగ్ చేసింది, పట్టుబడి కేసులోకి అనుభవించింది అని చెప్పేసి అక్కడ పారిపోయింది. తర్వాత తీసుకురాలేకపోయారు, సుప్రీంకోర్టు దీనిపైన కేసు విచారణ చేసింది. చిన్నప్పటి నుంచే హిందూ గ్రంథాలను గనక, ఈ పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ గనక నా పాఠ్య పుస్తకాల్లో ఉంటే అవి లేవు కాబట్టి నేను 2011 జనవరి 31 తారీఖు యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. ఒకవేళ ఉంటే నాకు తెలిసి 2005లోనే యేసుక్రీస్తుని నమ్ముకుండేవాడు. మీ నాన్న స్వర్గంలో ఉండా, మా నాన్న నాకు లేదు, పరలోకం పోయిండా, స్వర్గంలో ఉన్నాడా, లేకుంటే గాలి తిరుగుతున్నాడా, ఆత్మ శాంతించిందా, ఆత్మ శాంతించలేదా? నేను మాట్లాడిస్తాను మీ నాన్నతో. మహా జగద్గురు ఆదిశంకరాచార్యులు చేసినట్టు నేను చేయను, మీ నాన్నతోనే మాట్లాడిస్తా. క్షుద్రపూజలు చేశాడా? సరే, ఇప్పుడు ఈ గాలి, నీరు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని ప్రకృతి. ఏ దేవుడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. లేదా మీకు అర్థం కాకపోతే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చిండు? ఏమంటారు, 2000 సంవత్సరాలు లేదు. 2000 అంతకుముందుకు లేదా ఈ గాలి? అంతకుముందుకు భూమి లేదా? అంతకుముందు మనుషులు లేరా? నేను 2011 ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే 2016లోనే పాస్ అయ్యాను. వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయ. నాతోటి ఈరోజు ఒక మంచి గెస్ట్. ఇంతకుముందుకు మణికంఠ స్వామి, ఇప్పుడు జాన్ పాల్. అంటే ఈ 2 ధర్మాలకి, హిందూ క్రిస్టియానిటీ ధర్మానికి వ్యత్యాసం ఏంటి? అసలు వీళ్ళు కొన్ని సంవత్సరాలు హిందుత్వంలో ఉండి తర్వాత క్రిస్టియానిటీకి వెళ్ళడం జరిగింది. దీని గురించి కొన్ని విషయాలు మనకు తెలిసినంతవరకు మనం మాట్లాడుకునే ఒక చిన్న సందర్భం చేద్దాం. ఆయన అడిగి కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే జాన్పాల్ గారు. నమస్తే అజనల్ గారు. అయితే మీరు హిందూత్వం నుంచి క్రిస్టియానిటీకి ఎన్ని సంవత్సరాల కింద వెళ్ళారు? 2011 జనవరి 31 తారీఖు సాయంకాలం 6 గంటలకి బాప్తిస్మంతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీరు దాంట్లోకి? పాపక్షమాపణ. పాపక్షమాపణ అంటే పాపాలు క్షమించబడ్డం. అర్థం కాదు, మళ్ళొకసారి చెప్పండి. పాపక్షమాపణ అంటే పాపాలు క్షమించబడడం. పాపాలు క్షమించబడడం. ఓకే. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు నా చెల్లి 4వ తరగతి. తను మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు అని నా పరిచయం చేసింది. ఓకే. తను హాస్టల్లో చదువుతూ ఉండేది. హాస్టల్ వార్డెన్ ద్వారా తనకి ప్రభువైన యేసుక్రీస్తు పరిచయం అయి అలా తనకు తెలిసిన విషయాలు తీసుకుని వచ్చి ఇంట్లో చెప్పడం జరిగింది. అప్పటికి మేమంటే మా నాన్న అయ్యప్ప స్వామి మాలేసేవాడు, నా పేరు మణికంఠ స్వామి. అలా ఏంటంటే విగ్రహారాధన చేసేవాళ్ళు. భారతదేశంలో అందరూ విగ్రహారాధన చేస్తాం కదా. అయితే తను వచ్చి ఇది విగ్రహారాధన, దేవుడు కాదు, మానవుల కల్పితాలు అని ఆ వయసులో తనకు తెలిసినటువంటి విషయాన్ని తను చెప్పడం జరిగింది. ఓకే. అలా మొట్టమొదట నేను అంతకుముందు ఏదైతే భక్తి అనుకుంటున్నానో, అంటే ఆ వయసులో ఏదైతే భక్తి అనుకుంటున్నానో అది కాదు, దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మీ వయసు ఎంత అప్పుడు? నేను 5వ తరగతి అంటే 10 సంవత్సరాలు, 10-11 సంవత్సరాలు. మీ చెల్లి అందకంటే చిన్నదా? నీకంటే చిన్నది. నాకంటే 1 సంవత్సరం చిన్నది. నీకంటే అంటే 8-9 సంవత్సరాలు. 8-9 సంవత్సరాలు. ఆమెకు ఎవరు చెప్పేవాళ్ళు? చెప్పాను కదా, తను హాస్టల్లో చేరితే ఆ వార్డెన్ ద్వారా తను యేసుక్రీస్తుని తెలుసుకుంది. చర్చికి వెళ్ళడం జరిగింది.
వార్డెన్ ద్వారా. హాస్టల్ వార్డెన్ ద్వారా ఓకే. తను తీసుకుని వెళ్ళి చర్చి తీసుకుని వెళ్ళడం ద్వారా ఆ రోజు ఈ విగ్రహారాధన గురించి చెప్పడం జరిగిందంట. విగ్రహారాధన 115వ కీర్తనలో విగ్రహారాధన గురించి ఉంటుంది. 115వ కీర్తనలో. కీర్తన అంటే బైబిల్లో కీర్తనల గ్రంథం అని ఒకటి ఉంటుంది. అందులో 150 కీర్తనలు ఉంటాయి. కీర్తన అనేది సంస్కృత పదం కదా. కీర్తన అనేది పాట అని. ఓకే. కీర్తన పాట. అలా అందులో 115వ కీర్తనలో విగ్రహాల గురించి ఉన్నటువంటి ఆ సందర్భాన్ని గురించి ప్రసంగం చేసి ఏముందండి దాంట్లో? చదివి వినిపించిన ఒకసారి చెప్పండి. ఇక్కడ విగ్రహాల గురించి ఉన్నప్పుడు తను విని ఇంటికి వచ్చి మాకు చెప్పడం జరిగింది. నేను చదివి వినిపిస్తాను. 115వ కీర్తన 4వ వచనం. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు అనేటువంటి దీన్ని తను విని ఇంటికి వచ్చి, అంటే వేసవ సెలవులో ఇంటికి వచ్చి, మనం చేస్తున్న విగ్రహారాధన, దేవుడు వేరే విగ్రహాలు వేరే అని తనకు తెలిసినటువంటి విషయాన్ని ఇంట్లో చెప్పడం జరిగింది. దేవుడు వేరు విగ్రహాలు వేరు. ఓకే, చెప్పండి. అలా చెప్పినప్పుడు నేను మా నాన్న ఇరువురు ఏకమై తనని నివారించే ప్రయత్నం చేస్తాం. అంటే నివారించే ప్రయత్నం అనే కంటే కూడా ఎగతాళి చేసే ప్రయత్నం చేశాం. ఓకే. ఏంటి ఈ విగ్రహాల మరి యేసు ప్రభు అనేటువంటి ఆయన గురించి మాకు తెలీదు. అయినా సరే డిఫెండ్ చేయడం, ఎగతాళి చేయడం, మాక్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతిరోజు ఒక డిబేట్ లాగా నడిచేది. ఏది పెద్ద స్థాయి డిబేట్ కాదు, అడపా తను యేసు ప్రభు గురించి చెబితే నేనున్నప్పుడు నేను కానీ మా నాన్న కానీ ఇద్దరు కానీ ఇటువైపు నుంచి డిఫెండ్ చేసేవాళ్ళు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? అప్పుడు ఏ క్లాస్లో ఉన్నారు మీరు? నేను 5వ తరగతి. 2011కి వచ్చేటప్పటికి మీ ఏజ్ ఎంత? 2011కి వచ్చే నా ఏజ్ మేబీ 21 or 22. 21. మీరు సరే మీ చెల్లె చెప్పింది దాంట్లో కన్నులున్న మాట్లాడలేరు, సరే యేసు ప్రభు శిలకి వేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, దాని గురించి మాట్లాడదాం, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఎప్పుడన్నా 22-24 ఏజ్లో మీరు ఉన్నప్పుడు ఎప్పుడన్నా హిందూకు సంబంధించిన గ్రంథాలు కానీ, వేదాలు కానీ, పురాణాలు కానీ, చరిత్ర కానీ ఎప్పుడైనా చదవడానికి ప్రయత్నం చేశారు మీరు? చదవలేదు. ఓకే. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత చదివాను. ఏం చదివారు? ఈ భారతము, భగవద్గీత, రామాయణం, ఇవి గూగుల్ PDF ఫామ్ ఉన్నాయి కదా. గూగుల్ అథెంటికేషన్ కాదు కదండి. గూగుల్ అథెంటికేషన్ కాదు కదా, మనం క్రియేట్ చేయబడ్డది గూగుల్. ఎసెన్స్ ఏం చెబుతున్నాయి, ఎసెన్స్ చదివాను. నెక్స్ట్ వాటికి సంబంధించిన యాప్లు ఉన్నాయి. భగవద్గీత యాప్ ఉంది, మహాభారతం యాప్ ఉంది, రామాయణం యాప్ ఉంది. ఈ యాప్లు శ్లోకము దానికి అంత భావం తెలుగులో, అలా ఆ ఎసెన్స్ ఏం చెబుతుంది అని కంపేర్ చేస్తూ చదివాను. ఖురాన్ చదివాను. మీరు ముందే చదవచ్చు కదా మరి. మీరు చెల్లె చెప్తున్నప్పుడు, మీకు ఇంత డిబేట్ నడుస్తున్నప్పుడు మీరు అప్పుడే చదవచ్చు కదా మరి. మీరు క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత ఎందుకు చదివారు మీరు? ఓకే, మీ ఇంట్లో భారతం ఉందా బ్రదర్? ఉంది. రామాయణం ఉందా బ్రదర్? ఉంది. ఈ భగవద్గీత ఉందా? ఉంది. మా మొత్తం ఊరంతట్లో ఒక 150 గడపలు ఉన్నాయనుకోండి. 150 గడపలో నాకు తెలిసి ఒక్క భారతం, ఒక్క రామాయణం, ఒక్క భగవద్గీత కూడా ఉండేది కాదు. కానీ అందరూ ఆరాధించేవాళ్ళు, అందరూ పూజ చేసేవాళ్ళు. మా అమ్మ నాకు చిన్నప్పుడు మా అమ్మ బిడీలు చేసుకుంటూ తొడ మీద పడుకోబెట్టి రామాయణం గురించి, మహాభారతం గురించి, దేవీ దేవతల గురించి, వీటన్నిటి గురించి మాకు చెప్పేది. ఓకే. మా అమ్మ నాన్న మాకు చెప్పేవాళ్ళు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నేను చదవకపోవడానికి రీజన్, చదవాలి అని అనిపించకపోవడానికి రీజన్ ఏంటంటే, మా నాన్న బాగా చదువుకున్నాడు. ఎంత చదివాడు? అప్పట్లో 10th చదివాడు. 10th చదివాడు. నాలెడ్జ్ ఉండాలి. అప్పట్లో 10th చదివాడు. 13 గవర్నమెంట్ ఉద్యోగాలు చేశాడు. 13 గవర్నమెంట్ ఉద్యోగాలు చేశాడు. ఓకే. ఒకదానికి రాజీనామా చేస్తే ఇంకో దానికి ఇంకో దానికి రాజీనామా చేస్తే ఇంకోటి, ఇలా ఏంటంటే 13 చేశాడు. 13 ఉద్యోగాలు చేశాడు. ఎందుకు నిలకడ ఒక జాబ్లో ఉండలేకపోయాడు? అంటే మా జైజ్ నాన్న, అంటే మా నాన్న బాగా అంటే వ్యవసాయం చేసి సంపాదించే రకం. ఓకే. అలా ఆయన పెద్ద కొడుకు కాబట్టి బాగా ఈయనకి ఫ్రీడమ్ ఇచ్చారు.
ఈ ఫ్రీడమ్ ఆయన మిస్యూజ్ చేస్తూ ఆయన ఏం చేయాలనుకుంటే అది చేసేవాడు. ఓకే. అలా ఏంటంటే నేను ఎందుకు చెప్తాను అంటే ఆయన 13 గవర్నమెంట్ ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తి. డబ్బు అంటే ఆయనకు లెక్కలేదు. ఆయన ఇష్టం, ఆయన చేతిలో మొత్తం ఫ్యామిలీ అంతా, పెద్ద ఫ్యామిలీ, ఆ మొత్తం ఫ్యామిలీ అంతా ఆయన కోసం పనిచేసేది. ఆయన చూసుకొని ఉండేవాళ్ళు. అంటే పెద్ద దిక్కు అనేటట్టుగా బాగా చదివాడు ఈయన. మీ నాన్న చదివినప్పుడు మీ చెల్లె చెప్తున్నప్పుడు మీరందరూ వింటున్నప్పుడు మీ నాన్న చదువుకున్నవాడు, మరి వాడి గురించి చదివి చెప్పలేదు? మరి అక్కడికే వస్తాను. చెప్పండి. అలా చదువుకున్న మా నాన్న ఈ గ్రంథాల పట్ల మంచి పట్టుంది మా నాన్నకి. గ్రంథాల పట్ల మా నాన్న మాంత్రిక విద్య నేర్చినాడు, చేతబడులు చేసినాడు. ఓకే. చేతబడులు చేసినాడు, మాంత్రిక విద్య చేసినాడు. ఇప్పుడైతే ఏదైతే అఘోరీలని వీళ్ళు కావు పెట్టుకొని ఇక అది చేస్తారు, ఇవన్నీ ప్రాక్టీస్ చేసినాడు. అంటే ఆయనకు దీంట్లో ప్రవేశం లేదు అనేటువంటిది లేదు. అన్ని రంగాల్లోనూ ఆయన చేయదిరిగినాడు అలాంటి వ్యక్తి. ఆయన చెప్పడమే తప్ప ఆయన లైఫ్లో నేను ఎలాంటి మార్పు చూసింది లేదు. చెప్పడమే తప్ప మార్పు చూసింది లేదు. నెక్స్ట్ ఆయన చెబుతున్నటువంటి ఆ కథనాలు ఏవైతే ఉన్నాయో, ఆ సందర్భాలు ఏవైతే ఉన్నాయో, వాటిలో ఎక్కడ భక్తి అని కానీ, ఇది మానవుడికి అవసరమని కానీ, అందులో నైతికత కానీ ఎక్కడ నాకు అనిపించేది కాదు. అయితే ఆయన తప్పు చేసాడు. ఆయన తప్పు చేయలేదు. ఆయన చెప్పే దాంట్లో ఏది కూడా నన్ను ఇందులో నైతికత ఉంది, ఇందులో మంచి ఉంది అని నన్ను ఏది ఆకర్షించలేదు. జస్ట్ లైక్ నాకు ఎలాంటి ఆలోచనలు వస్తాయో, నేను ఎలా బిహేవ్ చేస్తానో, టిపికల్ హ్యూమన్ బీయింగ్ ఎలా బిహేవ్ చేస్తాడో ఎగ్జాక్ట్గా అలాంటి లక్షణాలే ఉన్నటువంటి పాత్రలే ఉన్నాయి తప్ప దేవుళ్ళు దేవతలు పిలువబడిన వాళ్ళు అంతకు మించినటువంటి ఒక నైతికత, మానవుడికి మించిన నైతికత నాకు వాటిలో కనిపించలేదు. మీరు తీసుకున్న భగవద్గీత రామాయణం ఎప్పుడైతే చదివినప్పుడు వాటిలో ఉన్న నైతికతను తీసుకోకుండా తప్పు చేశారు మీ నాన్నగారు. ఒకటి చెప్పండి, ఒక నైతికత ఏంటో, భగవద్గీతలో నైతికత ఏమని చెప్పండి. నాకు తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు చదివానన్నారు కదా. నేను చదివిన తర్వాత కన్ఫర్మ్ చేస్తున్నా బైబిల్ మాత్రమే దైవగ్రంథం అని. కానీ నేను ఏమంటానంటే, మీరు కోట్ చేశారు కాబట్టి, మీ తల్లిగారు మీకు చిన్నప్పుడు నేర్పించారు కాబట్టి, ఇప్పుడు భగవద్గీతలో ఉన్నట్టు నైతికత ఏంటో చెప్పండి, నేను తెలుసుకుంటాను. భగవద్గీత సరే, మహాభారత యుద్ధం ఎందుకు జరిగిందండి? లేదు, నేను అడిగినా చెప్పండి, తర్వాత నేను దాని దగ్గర చెప్తాను. నేను 100% చెప్తాను. మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది? ఫ్యామిలీ గొడవ, అది అన్నదమ్ముల మధ్య గొడవ, అది అన్నదమ్ముల మధ్య గొడవ తప్ప నాకు కానీ మీకు కానీ ఈ మానవ జాతికి కానీ ఎలాంటి రిలేషన్ లేదు అన్నది నేను అర్థం చేస్తున్నాను. అంతే మీరు అంతే అర్థం చేసుకుంటారు. మహాభారతంలో ఇది జరిగింది. రామాయణంలో ఏం జరిగింది? అది ఏమంటారు, పరాయి వ్యక్తి భార్యను తీసుకుని వెళ్తే మరలా భార్యను తెచ్చుకోవడానికి జరిగినటువంటి గాథ. అంతే, అంతకు మించి ఇంకేం లేదు నాకు తెలిసి. మీరు అంతే అర్థం చేసుకున్నారు. మీ నాన్నగారు అఘోరీలు అన్నారు, ఏదో మంత్రాలు అన్నారు. అఘోరి అనలేదు, అలాంటి మాంత్రిక విద్యలు నేర్చిన వాడు అని చెప్పారు. ఇలాంటి మాంత్రిక విద్యలు చేతబడి చేసేవాడు. ఓకే. చేతబడి ఏ స్టేజ్ వరకు చేసేవాడు? మా నాన్నకి 3 భార్యలు, మేము 3వ భార్య పిల్లలు, అంటే చనిపోయారులేండి. మా అమ్మను పెళ్లి చేసుకున్న తర్వాత మాంత్రిక విద్య నేర్చాడు ఆయన. మీ అమ్మను పెళ్లి చేసుకున్న తర్వాత మాంత్రిక విద్య నేర్చాడు. ఓకే. అయితే ఫస్ట్ మీ నాన్న దగ్గర నిలకడలేదు. ఆయన రకరకాల జాబులు చేసుకుంటూ రకరకాలుగా వచ్చి ఒక దాంట్లో స్టేబుల్గా ఉంటే ఆయన తెలుసుకున్నట్టయితే ఇడికి వచ్చేది కాదు. సరే, ఓకే, ఇలా ఉన్నా నేను వస్తాను ఇక్కడికి కూడా. మన భారతదేశానికి మదర్ తెరిసా అని అందరూ అంటారు కదా. మదర్ తెరిసా ఎందుకు వచ్చిందండి భారతదేశానికి? సేవ చేయడానికి, సేవ చేస్తూ క్రీస్తును ప్రకటించడానికి, క్రీస్తు ప్రేమని సేవ ద్వారా చూపించడానికి. మరి అమ్మాయిలు ఎందుకు సప్లై చేసింది? ఎక్కడుంది అలా? ఫోన్ తీయండి, గూగుల్లో కొట్టండి. మీరు కొట్టి నాకేమన్నా చదువుతాను. మీ ఫోన్లో మీరు కొట్టి అది ఇస్తే నేను చదివి వినిపిస్తాను. అథెంటికేట్ సోర్స్ని చూపించండి. ఓకే, గూగుల్లో కేసు నెంబర్తో సహా. ఓకే, కమాన్. ఓకే, నేను చదివి వినిపిస్తాను. వినిపించండి. AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు వచ్చింది. మీరు గూగుల్, ఇంతకుముందు గూగుల్లో చూసుకొని మీరు కొన్ని తీసుకున్నారు కదా, ఆ గూగుల్ని చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పక్కన పెట్టండి. ఫస్ట్ ఇది చదివి తర్వాత అక్కడికి వస్తాను. ఓకే, ఇది పక్కన పెట్టేసండి. గూగుల్లే చూడండి ఒకసారి. ఏ అంటే నాకు అది ఎలా రన్ అవుతుంది చెప్పగలరా? టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాము. డెఫినెట్ గా మాట్లాడుకుందాం. టెక్నాలజీ గురించి అది ఎలా రన్ అవుతుంది అన్నది ఏమన్నా చెప్పగలరా? ఎక్కడి నుంచి తీసుకుంటుంది అది ఇన్ఫర్మేషన్ అనేది? రకరకాలుగా తీసుకుంటుందండి. లేదు, అంటే మీకు ఐడియా లేనట్టుంది. ఎలా తీసుకుంటుంది అంటే, గూగుల్లోనూ రకరకాల పుస్తకాల్లోనూ ఏవైతే ఉన్నాయో మొత్తం సోర్స్ అంతా తీసుకొని అనాలిసిస్ చేసి
ఒక అవుట్పుట్ మనకి ఇస్తుంది ఒక మనిషిలాగా. మనం అన్ని పుస్తకాలు చదవలేం కదా, అది చదివి మనకి ఇస్తుంది ఇన్ఫర్మేషన్. అందులో నేను చదివి వినిపించాను. సరే, గూగుల్ రైట్ హ్యాండ్ రైటింగ్ ఇస్తుందా, లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ ఇస్తుందా? గూగుల్ అది కోడింగ్ కదా, నాకు దాని మీద ఐడియా లేదు. గూగుల్ ఇప్పుడు మీరన్న AI ఇప్పటికి కూడా అథెంటికేషన్ రాలేదు. మొన్న ఇంటర్నేషనల్ సెమినార్ జరిగినప్పుడు మోడీ గారు దీని గురించి క్వశ్చన్ చేసినప్పుడు తప్పు ఉందండి, కరెక్షన్ చేసిన తర్వాత అథెంటికేషన్ గా రిలీజ్ చేద్దామని చెప్పేసి. అసలు ఇప్పుడు ఇండియా రిలీజ్ చేయలేదు కదా, చేసింది ఇండియా నుంచి. ఇండియా మన దగ్గర ఉన్న కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కానీ విప్రో కానీ ఇప్పుడు ట్రై చేస్తుంది ఇండియా. మేము మాట్లాడుతుంది ఫారెన్ వీళ్ళు తీసుకెళ్తారు. ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ మదర్ తెరీసాస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్. అది ఏఐలో నమ్మారా? గూగుల్ అది ఏంటి ఒకసారి? గూగుల్ అసలు ఇన్ఫర్మేషన్ లేదు. దేర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్ ఇన్ గూగుల్. జస్ట్ వాట్సాప్ యూనివర్సిటీ క్రిస్టియానిటీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం, అంతేనా? దట్స్ ఇట్, అంతే, దట్స్ ఇట్. ఆయనకి చదవండి. వెయిట్. బై స్కాట్ న్యూమన్. ఓకే, హూ ఇస్ ఈ? మదర్ తెరీసా. బై స్కాట్ న్యూమన్ అంటే ఇది రాసింది ఎవరైనా? హూ ఇస్ ఈ? కింద ఉంటుంది చూడండి. అలా కాదు, ఈయన ఎవరో చెప్పండి, మనం చదువుదాం. నేను అందుకే చెప్పాను అథెంటికేట్ సోర్స్ నుంచి ఇవ్వండి అని అడిగాను. కోర్టు నుంచి కూడా ప్రూఫ్స్ కూడా నేను ఇస్తాను మీకు. అలా నాకు మీరు ఇండియన్ కోర్ట్స్ నుంచి, ఆంజనేయులు గారు నేను అదే అంటున్నా. నాకు మీరు సుప్రీం కోర్టు వచ్చిన తీర్పుతో సహా నేను మీ ముందు పెడతాను. ఆంజనేయులు గారు ఇప్పుడు మనకు జోకులు సీరియస్ ఇండియన్ సుప్రీం కోర్ట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ తో సహా నేను ఐ హావ్ ప్రూఫ్స్ గూగుల్లో ఉన్నాయి. కాపీతో సహా ఆ ప్రూఫ్స్ ఏవైనా ఉంటే అది ఇండియన్ గవర్నమెంట్ పంపించి మదర్ తెరీసాకి ఇచ్చినటువంటి అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకొని చెప్పండి. నాకెందుకు, నేను ఏం చేస్తాను చెప్పండి వాటిని. ఆ రిపోర్ట్స్ నాకు 4 గీకోవడం పనికిరాదు. నేను నా తీసి అథారిటీ లేదు, గవర్నమెంట్ పంపించేస్తే ఎందుకు ఇచ్చారు ఆవిడకి అనేటట్టుగా వెనక్కి తీసుకోండి, అంతే కదా. ఒక మతం పేరు పెట్టుకొని మతం పేరు పెట్టుకొని వాట్సాప్ యూనివర్సిటీలో జర్నలిస్ట్ గా సొసైటీని మీరు మిస్లీడ్ మీరు మిస్లీడ్ చేస్తున్నారు. మతం పేరు పెట్టుకొని ఒక మతం పేరు పెట్టుకొని 100% గా సుప్రీం కోర్టు ఈ కేసు పైన ఇప్పుడు సుప్రీం కోర్టు నేను పెద్దనా మీరు పెద్దనా? ఇప్పుడు ఒకటి మాట ఏంటంటే మా తెలుగులో ఒక సామెత ఉంటది, ఆలి లేదు సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం, మళ్ళీ దానికి ఒక గొడవ లేదు రామలింగం అని వీడు కాదు, సోమలింగం వీడు, అసలు ఆలి లేదు సూలి లేదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఏది సుప్రీంకోర్టు ఆర్టికల్ ఏది, ఆ తీర్పు ఎక్కడ? గూగుల్ అదేంటి, అది చూపెడితే కదా. అదే ఎవరు ఇచ్చారు ఏమీ లేకుండా గూగుల్లో జరిగిన కేసెస్ గురించి వచ్చిన ఆర్టికల్ గురించి నేను చూపించాను. మీరు నో అని ఎట్లా అంటారు? కాదు బ్రదర్, అదేదో ఇవ్వండి. వేర్ ఇస్ ద రిపోర్ట్, వేర్ ఇస్ ద రిపోర్ట్, షో మీ. అదే ఇప్పుడు చూపించింది ఏంటి, దాంట్లో కూడా కిందికి వెళ్తే మీకు కనిపిస్తే ఎవ్రీథింగ్. మీరు చూడండి, నేను అడిగాను ఎవరు రాశారు సింపుల్ గా, మీరు చూపించిన ఇన్ఫర్మేషన్ బై న్యూమన్ అని అంటే హూ ఇస్ న్యూమన్ అని అడిగాను, మీరు సమాధానం చెప్పలేదు. ఇంగ్లాండ్ వాళ్ళు మదర్ తెరీసా ఇండియాకి వెళ్ళి ఇలాంటి తప్పులు చేసింది, సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పులు ఇచ్చిందని క్లియర్ గా రాసిరు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జోకు, వాట్సాప్ యూనివర్సిటీ అంత మించి ఇంకేం లేదు. ఇక్కడ డిస్మిస్ అయింది కాదు, వినండి ఆంజనేయులు గారు, దిస్ ఇస్ గూగుల్, ఐఎమ్ రీడింగ్ ఇట్ ఫర్ యూ. దిస్ ఇస్ గూగుల్. The Supreme Court of India dismissed a petition by the National Commission for Protection of Child Rights, NCPCR, on September 25, 2024. The petition sought an investigation into allegations of child trafficking in shelter homes run by the Missionaries of Charity. The court criticized the NCPR's petition as a vague and misconstrued. ఇది గూగుల్, అది గూగుల్ కదా. దిస్ ఇస్ గూగుల్, దిస్ ఇస్ గూగుల్. ఇది నేను ముందుగానే అడిగాను, నేను ముందుగానే ఏమన్నాను, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆంజనేయులు గారు హ్యూమన్ ట్రాఫికింగ్ హ్యూమన్ రైట్స్ గురించి హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడారు. ఒకవేళ మదర్ తెరీసా హ్యూమన్ ట్రాఫికింగ్ చేసింది, పట్టుబడి కేసులోకి అనుభవించింది అని చెప్పేసి అక్కడ పారిపోయింది, తర్వాత తీసుకురాలేకపోయారు. సుప్రీంకోర్టు దీనిపైన కేసు విచారణ చేసింది.
ఎవ్రీథింగ్ ఎవిడెన్స్ తో సహా సరే, ఆ ఎవిడెన్స్ ఏదైనా ఇప్పుడు మీరు తీసిన తప్పంటున్నారు కదా. నేను నేను అప్పటి నుంచి ఎవిడెన్స్ అడుగుతుంటే ఎవిడెన్స్ లేకుండా గాల్లో మాట్లాడుతున్నారు. నేను ఎవిడెన్స్ చూపిస్తే ఎక్కడ ఎవిడెన్స్ ఎక్కడ ఇప్పుడు నేను ఎవిడెన్స్ చూపించాను, మీరు ఒక్క ఎవిడెన్స్ చూపించారు. ఓపెన్ చేసింది మీరు ఎందుకు ఓపెన్ చేయలేదు? ఎందుకు మొత్తం చదవలేదు దాన్ని? లేదు, మీరు ఓపెన్ చేస్తే మిమ్మల్ని అడిగాను. నేను ఇచ్చిందా మీరు ఓపెన్ హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైటింగ్ నేనే హూ ఇస్ హి అని అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పలేక పక్కన పెట్టేసారు. నేను సమాధానం చెప్పలేదండి. అంత క్లియర్ గా పెడితే సమాధానం చెప్పలేదు అని అంటారు. మీరు నో కాదు, ఇది చర్చి కాదు, మీ వాళ్ళని కాదు. నేను ఇది చర్చ కాదు, ఇది వినడానికి లేని. ఇది చర్చ ఉంటే కనుక మీరు మాట్లాడరు, నేనే మాట్లాడుతాను. ఈ చర్చ కాదు కాబట్టి మీరు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఈ చర్చ అంటే మీరు మాట్లాడరు, నేనే మాట్లాడతాను. హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిన 100% ప్రూఫ్ తో సహా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ సహా గూగుల్లో ఉన్నాయి. హ్యూమన్ రాశారని చెప్పేసి, హ్యూమన్ రైటింగ్ అని చెప్పేసి మీరు అన్నారు చూడండి. దాని కింద ఓపెన్ చేస్తే యూనివర్సిటీలో తప్ప ఇప్పుడు మీరు చూపించింది ఎక్కడ లేదు. లేదు ప్రూఫ్. అది ఏమా ఇవ్వండి, ఇలా ఎక్కడుంది ఇవ్వండి. అది వాట్సాప్ యూనివర్సిటీ బాగా కరగ్పూర్ అయితే అంతకు ఇంకోటి లేదు. వాట్సాప్ యూనివర్సిటీ ఏంటండి? వాట్సాప్ యూనివర్సిటీ లేదు బ్రదర్, లేదు బ్రదర్. లేట్ మదర్ తెరెసాస్ ఆర్డర్ ఇన్వెస్టిగేటెడ్ ఫర్ చైల్డ్ ట్రాఫికింగ్ ఇన్ ఇండియా July 17, 2018. అది 2024 కదా, 24లో కొట్టేసింది. ఇది 2018 కొట్టేలే. అది హ్యూమన్ రైట్స్ వాళ్ళు చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి, మదర్ తెరెసా గురించి కాదు అక్కడ వస్తుంది. అది కాదు నేను అనేది కేసు రిపోర్ట్ అండి. అది కిందికి వెళ్ళండి. ఒకవేళ అదొకవేళ కేసు రిపోర్ట్ అయినా 2018లో వేస్తే 2024లో దాన్ని డిస్మిస్ చేశారు. ఇప్పుడు అది చూపించాను. 18లో వేసింది 24లో అండి. నేను చెప్పింది 87లో. అది నేను చూపించింది 87లో. 2018 చూడండి అక్కడ 2020 రాసింది 18 అండి. అవును, ఇంకా మేలు కదా. 18లో రాశారు. అది కేసు కొట్టేయలేదు. అప్పటికే ఆమె పైన కేసు ఫైల్ అయింది. కేసులో ఆమె పారిపోయింది. మాట ఏం చెప్తానంటే, మదర్ తెరెసా ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి మత మార్పిడిలు చేసి పారిపోయింది. 100% ప్రూఫ్. వెయిట్ నేను ఒక మాట చెప్తాను. ఒకవేళ మదర్ తెరెసా ఏదైనా చేసుంటే మీ దగ్గర ఈ వాట్సాప్ యూనివర్సిటీ డాక్యుమెంట్ ఏదైనా ఎవిడెన్స్ ఉంటే వాట్సాప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే అవార్డ్స్ ఇచ్చిందో మదర్ తెరెసాకి అవన్నీ వెనక్కి తీసుకోమని చెప్పండి. అయిపోయింది. ఎందుకంటే చెప్తాను, క్రిస్టియానిటీ అన్నది మదర్ తెరెసా మీద డిపెండ్ అయ్యి లేదు, పాస్టర్ జాన్ పాల్ మీద డిపెండ్ అయ్యి లేదు. అది బైబుల్ మీద, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద డిపెండ్ అయ్యింది. ఓకేనా? మదర్ తెరెసా రైట్ అయితేనో ఫేక్ అయితేనో క్రిస్టియానిటీకి వచ్చిన నష్టం ఉపయోగం ఏమీ లేదు. అర్థమవుతుందా? హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేటువంటి ఆ స్పిరిట్ ఉన్నటువంటి పర్సన్ కుష్ఠరోగుల గాయాలని కడగలేదు, కుష్ఠరోగుల్ని హక్కును చేర్చుకో. నాటకం. అవును, మరి ఆవిడికి 14 మంది పిల్లలు, ఆ 14 మంది పిల్లలను పోషించుకోలేక నాటకం ఆడి హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి సంపాదించింది కదా. నాటకం. అదే అంటున్నాను. ఇక్కడ ఒకటి, పెళ్లి చేసుకోకుండా వెనకాల సంస్థల మీద డిపెండ్ అయి పరిపాలన చేస్తున్నారు కదా, ఇలాంటి వాళ్ళు ఏదైనా నాటకం ఆడవచ్చేమో. కానీ తను పెళ్లి చేసుకోకుండా 17-18 years పెళ్లి చేసుకోకుండా కుష్ఠరోగులు సేవ చేయడానికి వచ్చింది సార్. అది ఒక నాటకం అయితే కనుక, నేను ఫార్మసీ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్లో వచ్చింది ది కాల్ ఆఫ్టర్ కాల్ అని లెసన్ పేరు. ది కాల్ ఆఫ్టర్ కాల్ అంటే దేవుడు పిలిచాడు ఆవిడ్ని వెళ్ళి సేవ చేయమని అని ఇప్పటికీ చదువుకున్నారు. ఫార్మసీలో ఇంగ్లీష్ చదువుకున్నారు. ఒకసారి ఆ ఎడ్యుకేషన్ బోర్డుకు రాసి ఆ సిలబస్ తీసేయమని చెప్పండి. ఎందుకు అలాంటి అబద్ధాలు మరా? సరే, ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు ఏ ఇయర్లో 10th ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో అయిందండి మీది? నా 10th 2006. అంటే నాకంటే ఒక 7-8 సంవత్సరాలు తర్వాత అయింది. ఓకే, ఒప్పుకుంటా. ఓకే, సరే. టిప్పు సుల్తాన్ గురించి మనకు రాజ్యాంగం తర్వాత వచ్చిన తర్వాత ఇవన్నీ రాసుకున్న తర్వాత మన దాంట్లో కూడా తప్పులు ఉన్నాయి. మన రాజ్యాంగం రాసిన తర్వాత మన సబ్జెక్టులో కూడా చేసిన తప్పుల గురించి కూడా నేను చెప్తాను. టిప్పు సుల్తాన్ గారు ఇన్నిసార్లు భారతదేశం దండయాత్ర వచ్చినప్పుడు ఎన్నోసార్లు 14-16 సార్లు ఆపి వాళ్ళ పేరు రాలేదు. ఇన్నిసార్లు దండయాత్ర చేసిండు, ఫైనల్ గా వచ్చిండని చెప్పి వాడి పేరు రాశారు మన బుక్ లో నేను చదువుకున్నప్పుడు. ఆల్మోస్ట్ మీరు కూడా అదే ఉంటారు. అయితే ఆ టైంలో మన రాజస్థాన్ లో ఉన్న రాజు వాడిని రానియకుండా ఊచకోత కోసి 14-16 సార్లు రానియకుండా అడ్డుగోడలాగుండి లాస్ట్ కు వాడు ఎక్కువ బలగాన్ని వేసుకొని వచ్చి
చాటు దొంగ దెబ్బ తీసి లోపలికి రాగలిగాడు. అన్ని సార్లు అయిన తర్వాత వాడి గురించి గొప్ప రాశారు తప్ప ఇక్కడ ఉన్న రాజ్యాల గురించి, రాజుల గురించి, దైవికం గురించి, వీటి గురించి రాలేదు. సరే, ఓకే, ఒప్పుకుంటాం. అంటే మన పాఠ్య పుస్తకాలలో అప్పుడు వాళ్ళు చేసేటప్పుడు చెప్తున్నా పాఠ్య పుస్తకాలలో అప్పుడు దాని గురించి తప్పుగా రాశారు. మదర్ తెరిసా గురించి రాయనక్కర్లేదు, కానీ అప్పుడు అది కూడా రాశారు. హిందూ పురాణాల గురించి ముందే, హిందూ పురాణాల గురించి, ఇతిహాసాల గురించి, వేదాల గురించి పాఠ్య పుస్తకాలలో రాసి చదువుకొని ఉంటే ఇప్పుడు ముస్లిం వాళ్ళ ఉంది. వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ స్కూల్ వాళ్ళకి సపరేట్ ఉంది, వాళ్ళ బోర్డు వాళ్ళకి సపరేట్ ఉంది, వాళ్ళ డిగ్రీ వాళ్ళకి సపరేట్. అలా ఉండి వాళ్ళ ఖురాన్ గురించి దాని గురించి ఎట్లయితుందో హిందూ దాంట్లో భౌతిక గురించి, పురాణాల గురించి, ఇతిహాసాల గురించి ముందు వచ్చినట్టయితే ఇలా మీరు మారే వాళ్ళు కాదు, మీరు 10 మందిని మార్చే వాళ్ళే కాదు. చెప్తారు ఇప్పుడు ఒకవేళ మీ నాన్నగారు జస్ట్ కొంచెం యాడ్ చేసి తర్వాత ముందు మీ నాన్నగారు వినండి. ఒకవేళ చిన్నప్పటి నుంచే హిందూ గ్రంథాలను గనక, ఈ పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ గనక నా పాఠ్య పుస్తకాల్లో ఉండి ఉంటే, అవి లేవు కాబట్టి నేను 2011 జనవరి 31 తారీఖు యేసుప్రభుని నమ్ముకున్నాను. ఒకవేళ ఉండి ఉంటే నాకు తెలిసి 2005లోనే యేసుక్రీస్తు నమ్ముకుండేవాడిని. ఉండుంటే ఎందుకు రీజన్ ఏంటంటే, అంతవరకు నేను ఏమనుకున్నాను అంటే ఏదో ఉంటుందిలే అనుకుంటూ వచ్చాను. నేను 2011 వచ్చేప్పటికి అర్థమైంది ఏమీ లేదని. అందుకని అప్పుడు నమ్ముకోలేదు. లేదనుకున్నారు మీరు? ఏం లేదనుకున్నారు? నేను ప్రారంభం చెప్తున్నాను. అందులో నైతికత, మానవుడికి సంబంధించినటువంటి, మానవుడి పాప క్షమాపణ సంబంధించినటువంటి ఏ ఎలిమెంట్ లేదు. సరే, దీంట్లో మీ బైబిల్లో ఏముంది పాప క్షమాపణ? ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో ప్రతి మానవుడికి పాప క్షమాపణ ఉంది, ప్రతి పాపానికి పాప క్షమాపణ ఉంది. సరే, ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా? చనిపోయారు. ఎన్ని రోజులు అవుతుంది? 2 years అవుతుంది. 2 years అవుతుంది మీ నాన్నగారు చనిపోయి? అవును. ఓకే, మీ నాన్నగారు ఇప్పుడు పాప క్షమాపణ అయిపోయి స్వర్గంలోకి వెళ్ళిపోయారు, పరలోకంలో ఉన్నాడా? సరే, మీరు నేను కూర్చున్నాం. ఓకే, ఒక స్పెసిఫికేషన్స్ ఉన్న ఒక 4 నాకు కావాలి. అంటే చెప్పేదినండి, ట్విన్స్ అన్నా ఎవరన్నా ఒకరు ట్విన్స్ లో ఎదురుకాలతో పుట్టిన వాళ్ళు, లేదు అంటే పిల్లికల వాళ్ళు, లేదు అనుకుంటే వర్జినిటీ ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ అనొద్దు. ఈ ఉన్న వాళ్ళు 22 years లోపు, 25 years లోపు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకురండి, మీ నాన్నతో నేను మాట్లాడిస్తా. మీ నాన్నతో నేను మాట్లాడిస్తా. మా నాన్నతో మాట్లాడాలి నాకేం లేదు. మీ నాన్న స్వర్గంలో ఉండా, మా నాన్న పరలోకం పోయిండా, స్వర్గంలో ఉన్నాడా, లేకుంటే గాలి తిరుగుతున్నాడా, ఆత్మ శాంతించిందా, ఆత్మ శాంతించలేదా, నేను మాట్లాడిస్తాను మీ నాన్నతోటి. మీ నాన్నతోటి నేను మాట్లాడిస్తాను. చనిపోయిన ఆత్మ 2 సంవత్సరాలు అన్నారు కదా, మీ నాన్న చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది కదా, 2 సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తిని కూడా ఇప్పుడు నేను పిలిపించి ఇంకోలా శరీరంలో పంపించడం, అలాంటి పరకాయ ప్రవేశాలు మా మహా జగద్గురు ఆదిశంకరాచార్యులు చేసినట్టు నేను చేయను. మీ నాన్నతోటే మాట్లాడిస్తా. క్షుద్ర పూజలు చేశాడా? ఎవరు? ఆయన ఎవరో అన్నారు కదా, జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఆయన కూడా చేశారా? శుద్ర పూజలు కాదండి, ఆయన గురించి తెలుసుకోండి ఫస్ట్. మీరు ఏదైతే ఉందనుకొని పరమతాన్ని, పరదేశంలో ఉన్న మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏకైతే మన భారతదేశం గంటగట్టిరో, అయితే ఈ మధ్య జరిగింది ఆంజనేయులు గారు, నేను అడిగిన దానికి సమాధానం అంటే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వేరే మీకు మంచి స్కోప్ ఉంది. నేను చెప్తాను ఇప్పుడు. మీకున్న టాలెంట్ కి ఎక్కడ స్కోప్ అంటే, మధ్య సుశాంత్ సింగ్ రాజ్పూత్ అని చనిపోయాడు. ఆయన ఎందుకు చచ్చిపోయాడు అన్నది తల బదలు కొడుకున్నారు అంతా. మీరు గనక ఆ కేసును టేకప్ చేస్తే ఆయన ఎందుకు చచ్చిపోయాడు అన్నది ఈజీగా మీరు చెప్పించగలుగుతారు. ఇప్పటికది సాల్వ్ గల మిస్టేక్ మిగిలిపోయింది. అది సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆయన ఆత్మతో మీరు మాట్లాడించేసి అది కేసు సాల్వ్ చేశారనుకోండి, మీకు అసలు మంచి ఫ్యూచర్ ఉంది. అసలు ఇక్కడ మీకు సరే, వాడు నాతో మాట్లాడలే, వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి మాట్లాడలే, వాడి గర్ల్ ఫ్రెండ్ మాట్లాడలే, వాళ్ళ చెల్లె మాట్లాడలే. అసలు నేను కూడా అడగలేదు. మీ నాన్న పరలోకం అన్నారు కదా, నానున్నాడు కదా, వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్ళారండి, తలబద్దలు కొడుకున్నారు. కానీ నేను ఇంకోటి గురించి చేయట్లేదు. ముందు మొట్టమొదటిసారి గాలిలో లేసే విమానం ఎవరు కనుక్కున్నారండి? రైట్ బ్రదర్స్. దానికంటే ముందు ఎవరు కనుగొన్నారండి? దానికంటే ముందు కనుక్కుంటే ముందు వీళ్ళ పేరు చెప్తాను, నేను వాళ్ళ పేరు చెప్తా. కానీ మీకు తెలియదు అసలు ఎవరు కనుక్కోలే. రైట్ బ్రదర్స్ ఫస్ట్ కనుక్కున్నారు. పొరపాటు రామాసురుడు అంటారు, రామాసురుడు అంటారా కొంపదీసి? అయితే మీకు తెలియకుండా మాట్లాడుతున్నారు. ఓకే, ఆయన కూడా కదా విశ్వకర్మ. ఆయన ఎవరు? ముందు అందుకే మీరు వచ్చి బైబిల్ పట్టుకునే ముందు మరి ఫస్ట్ అదే హ్యూమన్ రైట్ మీరు మాట్లాడిన హ్యూమన్ రైట్ చేసింది కదా అది. ఇది పురాణాల నుంచి చెప్తున్నాను నేను. పురాణాలు విశ్వకర్మ తయారు చేసింది ఇది. ఎక్కడుంది అది? మరి
సీతాదేవిని రావణాసురుడు ఎలా లేపుకపోయింది, దేంట్లో తీసుకుపోయిందండి? అది పురాణం కదా, పురాణమా ఇది ఇతిహాసమా? స్టోరీ అది, ఇతిహాసం అది, ఇతిహాసం అది. అసలు అవి నిజాలా బ్రదర్? నాకు తెలియదు నిజంగా. మరి మీరు చెప్పేది కూడా అబద్ధం. పరలోకం ఏంటని చెప్తారు కదా, అది కూడా అబద్ధం. సరే, ఇదిలా ఉంటే బాప్తిజం తీసుకున్నప్పుడు గంగలు ఎందుకు మునుగుతారండి? గంగ కదా, నీళ్ళల్లో. నీళ్ళల్లో. సరే, ఇప్పుడు ఈ గాలి నీరు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని ప్రకృతి. ఏ దేవుడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. లేదా మీకు అర్థం కాకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చిండు? ఏమంటారు, 2000 సంవత్సరాలు లేదు ఇప్పటికి. 2000. అంతకుముందుకు లేదా ఈ గాలి? అంతకుముందుకు భూమి లేదా? అంతకుముందు మనుషులు లేరా? అంతకుముందు నీళ్ళు లేవా? చెప్తారు ఇప్పుడు మీరు అడిగి. అంతకుముందుకు ఉన్నాయి కదా, మేము అనుకునే పంచభూతాలు. దీంట్లో బతుకుతారు కదా, మీరు కూడా దీంట్లో బతుకుతున్నారు కదా. రెండు పేర్లు చెప్పాను. అప్పుడు మీ యెహోవా పుట్టక ముందు, వాళ్ళ అమ్మ పుట్టక ముందు కూడా ఈ పంచభూతాలు ఉన్నాయి. వినండి, గాలి నీరు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి యెహోవా పుట్టిన తర్వాత ఎందుకు వచ్చినాయి? అంటే మీ ఆలోచన పరిధి అన్నది అంత మించి పోవట్లేదు. నేను చెప్తాను, ఆయన పుట్టాడని నేను ఎప్పుడు చెప్పాను? ఆయన సమస్తాన్ని చేశాడని చెప్పాను. పుట్టంది ఎట్లా చేస్తాడు? ఏది? దేవుడు పుడితే దేవుని పుట్టించే వాళ్ళు ఏమవుతారు? ఎవరు? దేవుని ఎవరు పుట్టిస్తారు? ఎవరు పుట్టించారు? మీ దేవుడే సమస్తాన్ని చేశాడు. ఆయన ఆది అంతం లేనివాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలం నుండి సర్వాధికారి అయిన దేవుడు. ఆయన ఎవరో తయారు చేస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? తయారు చేసిన దేవుడు అవుతాడు. కాబట్టి మాట్లాడుతున్నది తయారు చేయబడిన దేవుని గురించి కాదు, సమస్తాన్ని చేసిన దేవుని గురించి, సృష్టికర్తను గురించి. ఆయన పేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. యెహోవా నమ్ముతారు. యెహోవా చేసింది ఇవన్నీ. అవును, అవును. ఎవరు చేయలేదు. సృష్టికర్త ఆయనే చేశాడు. ఆయనే సృష్టించింది. అంతకంటే 2000 సంవత్సరాల కంటే ముందు, మరి 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు అంతకంటే ముందు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. సరే, అంతకంటే ముందు 2000 సంవత్సరాల కంటే ముందు కూడా టిల్ నౌ భారతదేశంలో ఇప్పటికీ కొన్ని హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయి. అప్పటి నుంచి చెక్కినాయి కొన్ని గుళ్ళు ఉన్నాయి. అప్పటి నుంచి చేసినవి కూడా ఇప్పటి వరకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటి వరకు అందనివి. ఇప్పటి కూడా దీని హిస్టరీ తీయలేకపోతున్నామని నేను చెప్పిన పెండింగ్ కేసులు ఎన్నో ఉన్నాయి. మరి అప్పటి నుంచి లేదా? ఎవరైనా పుట్టించండి. ఏమని చెప్తున్నది గుడులు లేవని కాదు, దేవుడు లేడనే. ఎందుకు లేడు? దేవుడు లేని ఇవన్నీ వచ్చినాయా? విగ్రహాలు వచ్చినాయా? శివుడు వచ్చిందా? పార్వతి వచ్చిందా? రాములవారు వచ్చిరా? గుడికి దేవుడి సంబంధం ఏంటి బ్రదర్? గుడి మానవులు కట్టింది, సృష్టిని చేసిన దేవుడు. దైవశక్తి లేనిది మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? బిల్డింగ్ కట్టేదాన్ని దైవశక్తి ఎందుకు? బుర్జ్ ఖలీఫా అంటే పెద్ద విషయం ఇవేమైనా కాదు కదా. బుర్జ్ ఖలీఫా అంటే పెద్ద విశేషం కాదు కదా. ఇవి బిల్డింగ్లు బ్రదర్, మానవులు కట్టొచ్చు. తాపి మేస్త్రులు కడతారు, శిల్పకారులు కడతారు. నేను మాట్లాడుతుంది సృష్టిని చేసినప్పుడు సృష్టికర్తను గురించి. ఆయన పేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. యెహోవానే. అంతకుముందు చరిత్ర లేదు. అంతకుముందుకు సృష్టికి ముందు చరిత్ర ఎక్కడ ఉంటది? మరి అంతకుముందుకు ఉంది కదా, మరి ఇది ఎట్లా ఉంది? ఏది? సృష్టికి ముందు చరిత్ర లేదు బ్రదర్, సృష్టి తర్వాత వస్తుంది చరిత్ర. పురాణాలు, మా ఇతిహాసాలు, పురాణాలు 18 అధ్యాయాలు ఇవన్నీ మాకు ముందే వచ్చినాయి కదా. మరి అంతకుముందు వచ్చాయి? ఎప్పుడు ముందు వచ్చాయి? దేనికి ముందు వచ్చాయి? దేనికి ముందు వచ్చాయి? సృష్టి లేనప్పుడు అవి ఎక్కడి నుంచి వస్తాయి? మీరు నమ్ముతారు, కానీ చదివితే మీకు అర్థమవుతుంది ఏది ముందు వచ్చింది. మీరు సగం చదివారు కదా, మీరు సగం చదవకుండా మొత్తం చదివిన తర్వాత దీని గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు దాని గురించి మీరు వక్రీకరిస్తే మాట్లాడచ్చు. ఆంజనేయులు గారు, నేను ఏమంటానంటే, నేను పాస్టర్ని, నా బైబిల్ సంబంధించి లేదా ప్రభు యేసుక్రీస్తు గురించి ఏదైనా అడిగితే నేను చెప్తాను బ్రదర్. మీరు ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి, చెబుతాను. ఇక మీరు ఈ పురాణాలు అంటారు, ఇవంటారు, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు వాటి గురించి. చెప్పాను కదా, నా బైబిల్ గురించి కానీ యేసు ప్రభు గురించి కానీ అడిగితే చెప్పగలుగుతాను బ్రదర్. అది మీరు ఫస్ట్ మీరు మతం మారినప్పుడు ఓన్లీ నార్మల్గా ఉన్నారా? అప్పుడు పాస్టరా మీరు? నేను విశ్వాసని. అంటే విశ్వాసం అంటే జనరల్గా చర్చికి వెళ్ళి యేసు ప్రభు నమ్ముకునేటువంటి వ్యక్తులు, నార్మల్ వ్యక్తులమే. అయితే పాస్టర్ అంటే ఏంటంటే బైబిల్ను చదివి దాన్ని అర్థం చేసుకుని దాన్ని బోధించే స్థాయికి వచ్చి ఇతరులకు చెప్పేటువంటి, ఇతరులని యేసు ప్రభులో కాపాడేటువంటి ఒక కాపరి ఎలాగైతే గొర్రెల మందను కాపాడగలుగుతాడు, పోషించగలుగుతాడు, మేపగలుగుతాడు, ఆ పదవిని పాస్టర్ అని అంటారు, కాపరి అని అంటారు. ఓకే. నేను 2011లో ప్రభు యేసుక్రీస్తుని అంగీకరిస్తే 2016లోనే పాస్టర్ అయ్యాను. 2016లో పాస్టర్ అయ్యాను. మీరు అయిపోయిన తర్వాత, మీరు పాస్టర్ అయిన తర్వాత మీ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు? 70 మంది వస్తారు. స్టార్టింగ్లో ఎంతమంది వచ్చేవాళ్ళు? స్టార్టింగ్లో 4 వచ్చేవాళ్ళు. 70 మందిని మార్చగలిగారు మీరు మతంలోకి? మతంలో కాదు, ప్రభు యేసుక్రీస్తు అని వారికి అర్థం చేయించగలిగాను. అర్థం మీలాగే యేసు ప్రభు అంటే అపార్థం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. వాళ్ళకి ప్రభు యేసుక్రీస్తు అంటే ఎవరని
అర్థమయ్యేటట్టుగా చెప్పాను. వాళ్ళు కూడా యేసు ప్రభులో పాపక్షమాపణ ఉందని ఆయన అంగీకరించారు. సైన్స్కి బైబిల్ సంబంధం ఏంటి చెప్పండి. సైన్స్ని క్రియేట్ చేసింది బైబుల్. సైన్స్ని క్రియేట్ చేసిన బైబిలా? ఎస్. అది ఎలా క్రియేట్ చేసిందంటే సైన్స్ అంటే ఏంటో చెప్తే అప్పుడు చెప్తాను బైబిల్ ఎలా క్రియేట్ చేసిన సైన్స్ అని. మీరు కంప్లీట్ మునిగిపోయి ఉన్నారు. దాంట్లో ఏమంటారు, గొర్రెల మందను కాపాడే ఒక దాన్ని మాట్లాడుతున్నారు కదా, అక్కడనే ఉన్నారు మీరు. ఇంకా నేను అక్కడనే ఉంటాను కూడా, అక్కడనే ఉండాలని అక్కడనే ఉన్నారు మీరు. ఇప్పుడు నాకే తెలియదు, నేను తప్పు మాట్లాడతా. లేడీ అగోరి హైదరాబాద్ తిరుగుతున్నప్పుడు పోయి కూడా ఆమెకి ఏం తెలియదని నిరూపించింది నేనే మొట్టమొదటి వ్యక్తిని. అగోరులకి ఏమైనా తెలుసు అని ఎవరు అనుకుంటారు చెప్పండి. తెలిసిన వ్యక్తికి మీరు చైర్లో కూడా కూర్చోలేరు. ఓకే, ఇది ఇప్పుడు మా నాన్న అగోర కరెక్ట్ సాధన చేసిన అగోర కూర్చుంటే మీరు చైర్లో కూడా కూర్చోలేరు. అవునా? అంత దమ్ము నగరు ఉంటే మీరు చైర్లో కూడా కూర్చోలేరు. నిజమే, ఇది బ్లూ కలర్, అది బూడిద. నేనైతే ఖచ్చితంగా కూర్చోను. ఆ బూడిద ఈ వెటకరం కాదు, బ్లూ కలర్ బూడిద కాదండి. మరి అంతే కదా, ఆ బూడిదలో నేను కూర్చోను. సాధన అది బూడిద పూసుకున్న వాళ్ళపై నేను మీరు తెలుసుకుంటే బూడిదకు బ్లూ కలర్ కి డిఫరెన్షియేషన్ తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది మీకు. ఏం తెలుస్తుంది అప్పుడు? తెలుస్తుంది మీకు. ఏం తెలుస్తుంది అంటున్నా? మనిషికి శవానికి వ్యత్యాసం ఏందని తెలుస్తుంది. మీరు ఓన్లీ పాస్టర్గానే చేస్తారా, జాబ్ చేస్తారా? మీరు పాస్టరే జాబ్. మీకు శాలరీ అండి? ఇది చెప్పాను కదా, 70 మంది వస్తారని చెప్పాను. కానుకేస్తారు వాళ్ళు. కానుకలు ఇస్తారు? అవును. ఓకే, వాళ్ళు కానుకలు ఇస్తారు. అంటే దశమ భాగం ఏదో అంటారు కదా. కానుక, ఆఫరింగ్. దశభాగం కాదు, కానుక. మరి దశభాగం వేయకపోతే మీరు పుట్టగతులు ఉండవు, పాపాలు పోతారు. మీరు చేసిన పాపాలు పాస్టర్ తింటాడు. మీరు అవి వేస్తేనే, దశమ భాగం వేస్తేనే మీ పాపాలన్నీ పోతాయి, లేకుంటే మీరు సంకనాకపోతారు అని చెప్పేది మీ పాస్టర్లే కదండి. ఎవరు చెప్పారట? దశమ భాగాలకి అగేన్స్ట్ గా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కదా, ఒకసారి బయట తినండి. మరి వాళ్ళు వేసిన డబ్బులతోటి అన్న ఖాళీగా చూస్తారు. తర్వాత నేను చూస్తాను, నాకు పంపించండి నాకు లింక్. మరి మీరు వాళ్ళు వేసే కానుకలతోటి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మాక్సిమం లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే. అవును. మన చాలా కూలీ నాలి చేసుకునే వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఎందుకు తీసుకోవాలి మీరు? మీ ఖర్చు ఏమి ఉండదు కదా. అంటే మీరు ఆయన పాస్టర్ కాదు, ఎవరు మరి? బిజినెస్ మ్యాన్ అంటారు ఆయన. ఆయన గురించి మనీష్ కుమార్ అని పెట్టాను టైటిల్. అన్న పంపించండి, మనీష్ కుమార్ అని పెట్టాను. ఈయన పాస్టర్ కాదా? కాదు, బిజినెస్ మ్యాన్ ఆయన. సరే మీ గురించి అడుగుతాను. మీ భక్తులు వేసే కానుకలు మీరెందుకు వాడుకుంటారండి? నా భక్తులు వేసే కానుకలు నేను వాడిపోతే ఇంకెవరు వాడుకుంటారు? ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన బైబిల్లో ఆజ్ఞ ఏంటంటే, బలిపీఠం దగ్గర పరిచర్య చేసేవాళ్ళు బలిపీఠం మీద అర్పించబడేటువంటి బలిద్రవ్యాలతో పోషణ జరగాలి. మీరు జర్నలిస్ట్ అన్నా, మీరు జర్నలిజం చేసిన దానికి మీకు జీతం ఇస్తారు. ఇక్కడ వాళ్ళకి జీతం ఇస్తారు వాళ్ళు చేసిన పనికి. నా పని ఏంటంటే భక్తిలో వచ్చిన వాళ్ళని అభివృద్ధి చేయడం, దేవుడి గురించి చెప్పడం. మరి నా పోషణ ఎలా జరుగుతుంది? వాళ్ళే కదా ఇవ్వాలి. వాళ్ళు ఇస్తేనే కదా. వాళ్ళకి అవసరం లేదు కదండి. మీరు వాళ్ళను నలుగురు వచ్చారు మీ దగ్గర, స్టార్టింగ్ 70 మంది దాకా తీసుకొచ్చారు వాళ్ళు. అవును. మరి మీరే కదా వాళ్ళను మీరేగా మోటివేట్ చేస్తూ, మీరే ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఇవ్వాలని చెప్పేసి మీ దాంట్లోకి మీరు చెప్తున్న మాటలకే కదా. 1600 వీడియోలు ఉన్నాయి నేను మాట్లాడిన మాటలు, 1600 మెసేజ్లు ఉంటాయి. ఎక్కడైనా సరే మీరు డబ్బే ఉండనే ఒక చిన్న క్లిప్పింగ్ మీరు కట్ చేస్తే కనుక. క్లిప్ ఎందుకండి? ఇప్పుడు 4 గోడల మధ్యలో మీరు చర్చిలో కూర్చున్నప్పుడు దశమ భాగం ఇవ్వాలి. ఇప్పుడు తనంటే సతీష్ కుమార్ అక్కడ చూడండి, తను మీడియా పెట్టుకొని లైవ్ పెట్టుకొని మాట్లాడి, మీరు పెట్టుకోకుండా వీడియోస్ తీయకుండా తమ్నైల్ చూపెడతాను. సరే, మీరు దాంట్లో దశమ భాగం లేదు, మరి అందుకు ఉండిలో కాన్కులేషన్ మీరు ఎందుకు? ఇక్కడ చూడండి అన్న, ఓ మంచి కార్యక్రమం. దైవభ్రష్టుడు దైవద్రోహి డాక్టర్ పి మనీష్ కుమార్. నా ఛానల్ తమ్నైల్ పేరు ఇది. ఓకే, మీరు ఇప్పుడు చూసారు. అది ఎప్పుడో నేను మాట్లాడేది 2 సంవత్సరాల క్రితం మాట్లాడేది. కాబట్టి వాళ్ళ హాస్టల్ కాదు బ్రదర్, బిజినెస్ మ్యాన్ అంతే. మీ దగ్గర వేసిన భక్తులు ఉండిలో వేసిన డబ్బులు మీరెందుకు వాడుకుంటారు మరి? నేను అదే చెప్పాను ఇంతవరకు. నేను కాపరి మంద పాలు త్రాగుతాడు. మందను కాపరి పోషిస్తున్నప్పుడు మంద కాపరిని పోషిస్తుంది. మందను కాచి మంద పాలు తాగని వాడేవాడు, బైబిల్లో ఉన్నటువంటి వాక్యం అది. కాబట్టి ఏంటంటే మందను కాస్తున్నప్పుడు మందని దాని నుంచి వచ్చేటువంటి పాలన కానీ దాని నుంచి వచ్చేదాన్ని కాపరి తీసుకున్నప్పుడే కాపరి బ్రతుకుతాడు, మంద బ్రతుకుతుంది. మీరు
డబ్బు సంపాదించి పైకి ఎదగడానికి 4 నుంచి 70 మందిని గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర వచ్చిన డబ్బుని మీరు వాడుకొని మీరు పైకి ఎదుగుతారంటాను నేను. సరేలే అనుకోండి, దాన్ని ఏముండదు. మీరు ఎన్నో అనుకున్నారు, ఇది కూడా అనుకోండి. ఇంకేంటి, దగ్గరలో హెలికాప్టర్ కొంటాను అనుకోండి, ప్రైవేట్ జెట్ కొనుక్కుంటాను అనుకోండి, ఇంకా కూడా అనుకోండి, చాలా బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. అంటే డబ్బులు జనాల మీద డబ్బులు తీసుకొని మనం విలాసాలకు కానీ మన వాటి 70 మంది ముసలోళ్ళు ఇచ్చేటువంటి డబ్బు నేను ఎదగడానికి ఉపయోగపడుతుంది అంటే నిజంగా అద్భుతం, రియల్లీ. అంటే ఒకరు కూలినాలి చేసి వాళ్ళు వచ్చే 100 రూపాయలు చేసి ఇచ్చే 70 మంది ఆ జీతం అనేది నేను ఎదగడానికి పనికి వస్తుంది అని మీరు చెప్తున్నారు కదా. మరి మీకు ఏ వర్క్ లేదు, జాబ్ లేదు, బిజినెస్ లేదు. టీచర్ని మీరేం లేదన్నారు, 10th వరకు టీచర్ నేను. మీరేం చేయట్లేదు అన్నారు కదా ముందు. ఇప్పుడు చెప్తున్నాను కదా మీకు. ఇప్పుడు ముందు నీ అన్న తర్వాత చెప్తున్నావు, ముందు చెప్పాలి మీరు. నేను కెమెరా ఆన్ అయితేనే ఉన్నట్టు చెప్తాను. అప్పటి ఆనే ఉందండి, కెమెరా ఆఫ్ లేదు. ఓకే, ముందు అడిగినప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు అడిగినప్పుడు అట్లే ఉంది, అప్పుడు కూడా అట్లే ఉంది. ఓకే సరే, మీరు జనాలకి బైబిల్ని ఎందుకు అలవాటు చేస్తున్నారు? అది నిజం కదా, సత్యం అది. ఎవరన్నారు సత్యం అని? ఎవరన్నారు సత్యం అని? ఎవరన్నారేంటి? దేవుని మాట సత్యం.